నమస్తే, వెల్కమ్ టు అందం ఆరోగ్యం. ఆయిల్ స్కిన్ సమస్యను నివారించే హోమ్ రెమెడీస్ ఏంటో ఈరోజు కొన్ని చూసేద్దాం. కొంతమంది ఎంత శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా కనపడుతుంటుంది. దీనిని నివారించడానికి ఎన్నో రకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అప్పటికి తగ్గకపోతే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ డబ్బును వృధా చేసుకుంటారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారి చర్మంలో సెబాసియస్ గ్రంథులు ఎక్కువ. ఆయిల్ ఉత్పత్తిని చేయడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో జిడ్డు చర్మంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్, మొటిమలు, మచ్చమలు, బ్రేక్అవుట్స్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఈ ఆయిల్ స్కిన్ని నివారించుకోవడానికి ఉపయోగించే ప్రోడక్ట్స్లో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మరింత తీవ్రతరం అవుతుంది. దీంతో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్స్ జోలికి వెళ్లకుండా కొన్ని పవర్ఫుల్ హోమ్ రెమెడీస్తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ చర్మం సమస్యకి ఒక సింపుల్ చిట్కా ఉంది. రోజులో అప్పుడప్పుడు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చాలా వరకు ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ను నివారిస్తుంది. కలబంద ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ను గ్రహిస్తుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేసి డెడ్ స్కిన్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. అలోవెరా జెల్ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఫ్రెష్గా కనపడుతుంది. మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. కొంతమంది ఎంత శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా కనపడుతుంటుంది. దీనిని నివారించడానికి ఎన్నో రకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అప్పటికి తగ్గకపోతే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ డబ్బును వృధా చేసుకుంటారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారి చర్మంలో సెబాసియస్ గ్రంథులు ఎక్కువ. ఆయిల్ ఉత్పత్తిని చేయడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో జిడ్డు చర్మంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్, మొటిమలు, మచ్చమలు, బ్రేక్అవుట్స్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఈ ఆయిల్ స్కిన్ని నివారించుకోవడానికి ఉపయోగించే ప్రోడక్ట్స్లో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మరింత తీవ్రతరం అవుతుంది. దీంతో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్స్ జోలికి వెళ్లకుండా కొన్ని పవర్ఫుల్ హోమ్ రెమెడీస్తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ చర్మం సమస్యకి ఒక సింపుల్ చిట్కా ఉంది. రోజులో అప్పుడప్పుడు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చాలా వరకు ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ను నివారిస్తుంది. కలబంద ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ను గ్రహిస్తుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేసి డెడ్ స్కిన్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. అలోవెరా జెల్ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఫ్రెష్గా కనపడుతుంది. మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. కొంతమంది ఎంత శుభ్రం చేసుకున్నా ముఖం జిడ్డుగా కనపడుతుంటుంది. దీనిని నివారించడానికి ఎన్నో రకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. అప్పటికి తగ్గకపోతే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ డబ్బును వృధా చేసుకుంటారు. ఆయిల్ స్కిన్ ఉన్నవారి చర్మంలో సెబాసియస్ గ్రంథులు ఎక్కువ. ఆయిల్ ఉత్పత్తిని చేయడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో జిడ్డు చర్మంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్, మొటిమలు, మచ్చమలు, బ్రేక్అవుట్స్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది. ఈ ఆయిల్ స్కిన్ని నివారించుకోవడానికి ఉపయోగించే ప్రోడక్ట్స్లో కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మరింత తీవ్రతరం అవుతుంది. దీంతో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్స్ జోలికి వెళ్లకుండా కొన్ని పవర్ఫుల్ హోమ్ రెమెడీస్తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ చర్మం సమస్యకి ఒక సింపుల్ చిట్కా ఉంది. రోజులో అప్పుడప్పుడు ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చాలా వరకు ఆయిల్ స్కిన్ నివారించబడుతుంది. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ను నివారిస్తుంది. కలబంద ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ను గ్రహిస్తుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేసి డెడ్ స్కిన్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. అలోవెరా జెల్ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఫ్రెష్గా కనపడుతుంది. మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.